హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయశ్రీ క్రియేట్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కాలప్ నెక్ డిజైన్ బ్లౌజ్ స్టిచ్ చేశానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో అండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బోట్ నెక్ కట్ చేస్తున్నానండి. విడ్త్ వచ్చి షోల్డర్ దగ్గర 7 తీసుకున్నాను, అలాగే ఆర్మ్ హోల్ 7 తీసుకున్నా. ఓవరాల్ 12 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, 15 ఇంచెస్. ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం 2 సెంటీమీటర్స్ వదిలేసాను. రిమైనింగ్ 4 ఇంచెస్ చెస్ట్ దగ్గర మార్క్ చేసుకున్నానండి. షోల్డర్ నుంచి 10.5 ఇంచెస్ మార్క్ చేశాను. ఓకే, ఎగ్జాక్ట్గా అట్లాగే పాయింట్ పెట్టుకోండి. మళ్ళీ కింద డౌన్లో 3.5 దగ్గర ఒక మార్క్ చేశాను. 3.5 నుంచి మళ్ళీ 2 ఇంచెస్ ఒక మార్క్, మళ్ళీ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ లైన్ డ్రా చేస్తున్నానండి. కర్వ్ వచ్చేటట్టు ఆర్మ్ హోల్ దగ్గరికి మ్యాచ్ చేయండి. ఇట్లాగా సేమ్ ఇట్లా 2 ఇంచెస్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇట్లా కర్వ్ తీసుకురావాలి. షార్ప్గా ఉండకుండా ఇట్లాగా కర్వ్ ఇవ్వండి. అప్పుడే మనకి చెస్ట్ పార్ట్ అనేది షేప్ నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ దగ్గర కూడా మనకి కర్వ్ తిరుగుతుంది అన్నమాట పాదం. నేను ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5 తీసుకున్నానండి. కొంచెం లోతు పెట్టుకొని జస్ట్ ఒక 2 సెంటీమీటర్స్ లోతు ఇట్లా లోపల పెట్టి కర్వ్ డ్రా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా. ఓకే, నెక్ అయితే నేను తీసుకోవడం లేదండి. జస్ట్ 3 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్క్ చేసుకున్నాను డౌన్లోకి, షోల్డర్ జారకుండా ఉండడానికి. నెక్స్ట్ కట్ చేస్తాను దాన్ని. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి 1 ఇంచ్ కట్ చేస్తానండి కర్వ్ రావడం కోసం. ఇది బ్యాక్ పార్ట్ అండి, సేమ్ అట్లానే 12 ఇంచెస్ తీసుకున్నానండి. విడ్త్ వచ్చి, లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా తీసుకున్నాం, బ్యాక్ పార్ట్ కూడా అంతే. 7 ఇంచెస్ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న, సేమ్ 7 ఇంచెస్ ఆర్మ్ హోల్ స్ట్రైట్ లైన్ ఇచ్చి 1.5 ఇంచ్ ఉండేలా చూసుకొని దాని కర్వ్ తీసుకొచ్చానండి. ఓకే, నెక్ అయితే ఇప్పుడు కట్ చేయడం లేదు, ఎందుకంటే నెక్ ఇప్పుడు కట్ చేస్తే షేప్ అవుట్ అవుతుందండి. దాన్ని బట్టి నేను క్యాన్వాస్ పేపర్ వేసినప్పుడు కట్ చేస్తాను. హ్యాండ్ అండ్ ఇది హ్యాండ్ లెంత్ వచ్చి నేను 10.5 పెట్టాను. మన ఖర్చులకి అది పోవును, మనకి 10 ఇంచెస్ మిగులుతుంది. 9 ఇంచెస్ ఉండేలా చూసుకోండి, 9 to 10. ఎందుకంటే మనకి ఎక్కువైనా పర్లేదు, కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువైతే మళ్ళీ అతుకులు పడతాయి. ముందే 9 ఇంచెస్ అట్లా ఉండేలా క్రాస్ చూసుకోండి. మనం ఎక్కడైతే తీసుకున్నామో సెంటర్ మార్క్ పెట్టుకోండి. ఇట్లా కర్వ్ పైన ఒక 2 సెంటీమీటర్స్ పైకి, 2 సెంటీమీటర్స్ కిందకి కర్వ్ ఇలా ఇవ్వండి. మీకు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడి నుంచి కట్కి క్రాస్ కట్ ఇలా ఇచ్చేసేయండి. అక్కడ నాకు ముక్క అయితే అతుకు పడుతుందండి. సెంటర్ వచ్చి చిన్నగా కట్స్ ఇవ్వండి. ఇట్లా నాకు అతుకైతే పడుతుందండి ఆర్మ్ హోల్ దగ్గర. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద నేను లైనింగ్ కట్ చేసిందంతా వేసి అడ్జస్ట్ చేసి కట్ చేస్తున్నానండి. సేమ్ ఇది వచ్చి హ్యాండ్. నాకు టాప్ టు బాటమ్ 2 ఇచ్చారు కదండి ఇట్లా డిజైను. నేను హ్యాండ్కి వేద్దాం అన్నట్టు చూస్తున్నాను అనమాట. పైన కింద బాగుందన్నట్టు ఇంకా స్టిచ్ చేసేసాను. 2 లేయర్స్ కింద వేసానండి. బాగుంది కదా అన్నట్టు ఇంక ఉంచేసాను. లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని స్కాలప్ డిజైన్ లాగే అటాచ్ చేసి కట్స్ ఇచ్చి రివర్స్ చేసేసాను. నీట్గా వచ్చింది చూడండి, కర్వ్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా స్టిచ్చింగ్ చాలా బాగుంది. ఇది హ్యాండ్ అండి, బోత్ హ్యాండ్స్ కూడా అట్లానే చేసేసాను. బ్యాక్ నెక్ కోసం ఇట్లాగా సర్కిల్ డ్రా చేసుకొని స్కాలప్ డిజైన్ పెన్తో డ్రా చేసుకున్నానండి కట్ చేయడానికి. ఇది వచ్చేసి నెక్ నేను ఫస్ట్ కట్ చేయలేదు కదండి. ఇప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ తీసుకొని విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ వచ్చి 4.5 ఇంచెస్ తీసుకున్నాను. 1/2 ఇంచ్ మనకి కటింగ్లో అంటే ఖర్చుల్లో పోతుందన్నమాట. ఏదైతే తీసుకున్నానో స్కాలప్ దాన్ని లైనింగ్ మీద వేసి అటాచ్ చేశానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద 2 పెట్టిన తర్వాత స్టిచ్ వేయాలి.
స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మనం కర్వ్స్ తిప్పితే నీట్గా వస్తుంది, లేకపోతే అటు ఇటు మూవ్ అయిపోతుంది. చూసారా కర్వ్స్ ఎంత నీట్గా వచ్చిందో. ఎగ్జాక్ట్ పెన్ ఎలా డ్రా చేశానో స్టిచ్చింగ్ దాని మీదే ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటేనే మనకు నీట్గా కర్వ్స్ వస్తాయి. తిరగవేసినప్పుడు కర్వ్స్ అనేది కరెక్ట్గా బాగుంటుందండి. కట్స్ ఇవ్వండి, కట్స్ ఇచ్చిన తర్వాత తిరిగేస్తే మనకి కరెక్ట్ షేప్ వస్తుందండి. షేప్ చూసారా, ఇది ఫ్రంట్ పార్ట్. నేను నెక్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అనే పార్ట్ని కట్ చేశాను. బ్యాక్ సైడ్ కూడా అట్లానే. మీటర్ క్లాత్ 300 రూపీస్ పడిందండి. హాయ్ అండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది. అంతకన్నా ముందు చిన్న స్టోరీ అండి. స్టోరీ అంటే జరిగిందే. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం బుర్ర పెట్టలేదనుకోండి ఎటో వెళ్ళిపోద్ది. అలాగే అయింది నాకు కూడా. కాన్సన్ట్రేషన్ చేసి స్టిక్ చేయాలండి, లేకపోతే వెళ్ళిపోతుంది. మందైతే ఓకే, ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బయట వాళ్ళది మాత్రం మళ్ళీ క్లాత్ తీయాలి, సేమ్ వాళ్ళతో చాలా పెద్ద తతంగం. సేమ్ అలాగే కొంచెం మైండ్ డైవర్ట్ అయింది, వెళ్ళిపోయింది. నెక్ ఏదైతే అనుకున్నానో నేను బ్యాక్ సైడు రైట్ సైడ్లో పెట్టకుండా, అదే కరెక్ట్ ప్లేస్లో పెట్టకుండా పక్కకి వెళ్ళిపోయింది అనమాట. నాకు ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నేను ఇంకా క్లాత్ పోయిందనుకున్నా, ఏంటి ఇలా అయిందనుకున్నా. దీన్ని ఎలా సెట్ చేద్దామా, లేకపోతే పక్కన పెట్టేద్దామా, మళ్ళీ ఫ్యాబ్రిక్ తీసుకుందామా అని ఆలోచించాను. ఫైనల్గా ఓకే ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేస్తానండి. ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. సో మీకు చూపించేస్తాను, ఎక్కడ మిస్టేక్ చేసినప్పుడు చెప్తాను. బ్లౌజ్ వచ్చేదండి రాణి పింక్. నేను క్లాత్ తీసుకున్నానండి, మీటర్ క్లాత్. మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఓకే, ఇది టాప్ టు బాటమ్ అంటే మీటర్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా నాకు ఈ డిజైన్ ఇచ్చారండి, స్కాలప్ డిజైన్. సో నేను అది హ్యాండ్స్కి తీసుకున్నాను, 2 లేయర్స్ కింద వేసాను అనమాట. ఇదే హైలైట్ అండి అసలు. ఈ స్కాలప్ డిజైన్ ఈ వర్క్ ఏదైతే ఉందో అదే హైలైట్ అనమాట. రాణి పింక్కి గోల్డ్ చిప్స్ బుటీస్ కింద ఇచ్చారు చూసారు, అది ఇంకా చాలా బాగుంది. ఓవరాల్ హ్యాండ్ వచ్చేసి ఇదండి, ఇదే హైలైట్ బ్లౌజ్కి మాత్రం. కలర్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా చిన్న చిన్ని కర్వ్స్ ఇచ్చాను, చాలా నీట్గా వచ్చింది చూసారు. ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూస్గా స్కాలప్, ప్రిన్సెస్ కట్. ఓకే, బోట్ నెక్. ఇది ఫ్రంట్ వచ్చేసి ఇదండి. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది, కలర్ హైలైట్ అసలు. మనం ఇట్లాగా పైపింగ్ ఏమి వేయలేదు కాబట్టి ఏ శారీ మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ ఓకే, చాలా బాగుంది కదండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి, బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగే బోట్ నెక్కి చిన్న స్కాలప్ కర్వ్స్ చూసారా, ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందో, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇట్లా హోల్ ఇచ్చారనమాట. దీని గురించి నేను చెప్పింది, ఈ హోల్ ఏదైతే ఈ సర్కిల్ ఏదైతే ఉందో పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేను దాన్ని మళ్ళీ కొంచెం చిన్నది పెట్టా ఫస్ట్ టైము. సెకండ్ టైంకి కొంచెం సెంటర్ తీసుకురావడానికి కొంచెం బ్రాడ్ అయింది, బట్ ఓకే ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదండి ఓవరాల్ లుక్, బోట్ నెక్. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒకసారి క్లోజ్లో చూపిస్తాను నెక్ ఫినిషింగ్ ఎట్లా వచ్చిందో. ఓకే, షేప్ ఇదండి. బ్యాక్ సైడ్ వచ్చేసి కనిపిస్తుంది కదా. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం కష్టపడ్డా. నాకు మెయిన్ కలర్ అయితే నాకు కొంచెం సరిపోలేదు. సో నేను లైట్ పింక్ తీసుకున్నాను, దాన్ని ఇట్లా చేసాను. ఇన్సైడ్ కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా లోపల కూడా నేను హ్యాండ్ వర్క్ ఇచ్చాను, ఏమి స్టిచ్ వేయలేదు. పైన కూడా స్టిచ్ ఏం వేయలేదు, కనిపిస్తుంది కదా. అస్సలు స్టిచ్చింగ్ అనేది వేయలేదు, హ్యాండ్ వర్కే ఇట్లాగా ఇచ్చానండి. ఇక్కడ కనిపిస్తుందో లేదో. ఫ్రంట్ వచ్చి నాకు 7 వచ్చాయి, కాజాలు 7 వచ్చాయి. ఓవరాల్ బ్లౌజ్ లుక్ వచ్చేదండి. సో లోపల ఓవర్లాక్, బ్లౌజ్ అంతా ఓవర్లాక్ ఎప్పట్లానే. హ్యాండ్ నేను ఉల్టా వేసా కదా, కనిపిస్తుందా. ఇట్లా ఉల్టా వేయడం వల్ల ఇక్కడ చిన్న బార్డర్ లోపలికి వెళ్ళింది, కనిపించదు అసలు. లైనింగ్ నేను
కట్స్ ఇచ్చి లోపల పెట్టేశాను లైనింగ్ తిరిగేస్తే. సో ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. ట్రై చేయండి మీరు కూడా, మీకు ఎక్కడైనా క్లాత్ దొరికితే. చాలా బాగుంది. ఓకే, ఓవరాల్ హ్యాండ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉందండి. నాకు 10 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ ఇది స్కాలప్ చిన్నవి కర్వ్స్. ఓకే, ఫ్రంట్ వచ్చి ఇది రాణి పింక్ తీసుకోవడం వల్ల మనం 2-3 శారీస్ దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అందుకని నేను పైపింగ్ ఏమి ఇవ్వలేకుండా ఇట్లా గోల్డ్ తీసుకున్నానండి. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఎట్లా ఉన్నది ఏంటి అనేది. ఓకే, ఫ్రంట్ వచ్చేది హ్యాండ్స్ చూడండి. నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూడండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.